ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీరు ఎవరైనా క్రొత్తగా ఈ రోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. ప్రతి నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. మరి ఈ సమయంలో ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క గుణం అతిశయములను, దేవుని యొక్క స్వభావాన్ని, గాడ్స్ హార్ట్ ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ యోనా గుర్తించిన వాడై ప్రభువుకి తిరిగి ప్రార్థన చేస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, నీవు అత్యంత శాంతమూర్తివి, కృపయు కనికరం గల దేవుడో, నీవు క్షమించే దేవుడో, నీవు అత్యంత కనికరం కలిగిన దేవుడు అని నేను ఎరిగాను. అంతేకాక నీవు పశ్చాత్తాపపడి పాపము చేస్తున్న ప్రజల విషయమై కీడు చేస్తానని చెప్పినప్పటికీ వారు తిరిగి రిపెంట్ అవుతూ ఉన్నప్పుడు, వారు తిరిగి మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు ఆ విషయంలో మరలా నువ్వు పశ్చాత్తాపపడి కీడు చేయటం మానివేసి వారికి మేలు చేసే దేవుడు అని నేను ముందుగానే ఎరిగి ఉన్నాను, అందుకనే తార్షీషుకు నేను వెళ్తున్నాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అయిన యోనా దేవుని యొక్క హృదయం ఎలా ఉందో ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు దేవుని హృదయం ఎరిగిన వారిగా మీరు మనము ఉన్నట్లయితే నిశ్చయంగా ఒకటి, పాపానికి దూరంగా ఉంటాం. మరి దేవుని చిత్తం కానిదేదో అది దానికి దూరంగా మనం బ్రతకగలుగుతాం. రెండవదిగా దేవునికి ఇష్టమైనది ఏంటో, ఆయన గుణ అతిశయం ఏంటో మనం ఎరిగిన వారమై దేవుని కొరకు నిలబడగలుగుతాం. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలవక ఎక్కడన్నా పొరపాటు జరిగినా, ఎక్కడన్నా అపవాది శోధనలో మనం బలహీనులమై పడిపోయినా, పాపంలో చిక్కుకుపోయినా మరలా అదే పాపంలో ఎప్పటికీ ఉండిపోవటానికి మనం ఇష్టపడం. కానీ మనం తిరిగి పశ్చాత్తాపపడి ప్రభు వైపు చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు, మరి బురద కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనం జారి ఒకవేళ కింద పడిపోతే, స్లిప్ అయి పడిపోతే మనం అదే బురదలో అట్లానే ఉండిపోం. అయ్యో పడిపోయాం కదా, అందరూ చూశారు, అందరికీ తెలిసింది కదా, మరి ఇంకేముంది, ఇప్పుడు నేను లేచినంత మాత్రాన ఏం జరుగుతుంది అని మనం అట్లానే ఆ బురదలోనే కూర్చొని ఉండం. కానీ వెనువెంటనే లేచి ఆ బురదని శుభ్రం చేసుకునే పనిని ప్రారంభిస్తాం. ఆమేన్ కదా. అలానే మనం పాపంలో బలహీనతలో పడిపోయి ఉన్నప్పుడు మన దేవుని స్వభావం ఏంటో మనం తెలుసుకుంటే నిశ్చయంగా ఆ పాపం నుండి విడుదల పొందుకుంటాం. మన దేవుడు ఎలాంటి వాడో యోనా చెప్తున్నాడు కదా, నీవు పశ్చాత్తాపపడి కీడు చేయుట మానే దేవుడు. కాబట్టి తెలుసుకో, ఈరోజు నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, దీర్ఘశాంతం గల దేవుడు, తన ప్రజలను ప్రేమించే దేవుడు. వారి పాపముల కొరకే ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పణగా, బలియాగముగా అర్పించిన దేవుడు. నిన్ను నన్ను తండ్రితో సమాధానపరచడానికే యేసయ్య సమాధానార్థమైన శిక్ష అంతయు తానే ఆయన మీద మోసినాడు, భరించుకున్నాడు. కాబట్టి పాపంలో బలహీనతలో పడిపోయిన నీవు ఇక దేవుడు క్షమించడని, ఇక దేవుడు ఎంత మాత్రం నిన్ను ఒప్పుకోడు అని అపవాది చెప్పే ఆలోచనలకి నీ చెవిని ఇవ్వక, ప్రభు ప్రేమ కలిగిన వాడని క్షమించమని వేడుకుంటే, నిజంగా పశ్చాత్తాపపడితే, ఆయనకి నిజంగా మనం మొరపెడితే ఆయన మనకి సమీపంగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడు, క్షమించే దేవుడు అని గుర్తెరిగిన వారమే మరి చక్కగా అపవాది యొక్క స్వరాన్ని వినటం మానివేసి వాడిని ఎదిరించి దేవునికి లోబడ్డం నేర్చుకుందాం. ఇది నీకు తెలిస్తే నీవు ప్రభువుకి సమీపంగా ఉండడానికి ఇష్టపడతావు. పొరపాట్లో పడిపోయినా తిరిగి పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు రావటానికి ఇష్టపడతావు. కనుక నువ్వు ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీ దేవుడు ఎంతటి ప్రేమ స్వరూపియో తెలుసుకో. దానిని బట్టి నిశ్చయంగా ఈ లోకాన్ని, పాపాన్ని, సమస్తమైన శోధనలను జయించి ప్రభువు కొరకు శక్తివంతంగా నిలబడతావు. మరి ఈ సమయంలో ఒక చిన్న మాట నా జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని దేవుని యొక్క లేఖనం కదా. కాబట్టి దేవుడు అట్టి వారిని లేపుతాడు. పశ్చాత్తాపడే వారి విషయమై కీడు చేయక ఆయన పశ్చాత్తాపడి క్షమించే దేవుడు.
ఆయన ప్రేమను గుర్తెరుగుదాం, ఆయన కృపని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు యొద్దకు మనం తిరిగి వద్దాం, ఆయనకు సమీపంగా జీవిద్దాం. దేవుడి లేఖనం ద్వారా, ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుని స్వభావం నీకు ఈ దినం బయలుపరచబడి ఉంటుండగా, తిరిగి నువ్వు ఆయన వైపు పశ్చాత్తాపడి వస్తుండగా, దేవుడు తన మహాకృపతో తన యొక్క చాచిన బాహుని నీ పక్షాన చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకున్న పాటన సరెండర్ అయిపోదాం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మీరు ప్రతిరోజు ఆయన కృపను, ఆయన గుణాతిశయం ఎత్తి స్తుతించండి. తద్వారా దేవుని యొక్క కనికరం నీ జీవితంలోనికి దిగి రాబోతూ ఉంది. ఆమేన్. మరి శ్రేష్టమైన వాక్యం లేదా ఈ వాగ్దానం బట్టి ఎంతోమంది ధైర్యపరచబడ్డారు? ఆమెను టైప్ చేస్తారా? ఇప్పుడే కామెంట్స్లో ఆమేన్, నేను ధైర్యపరచబడ్డాను అని తెలియపరచండి. ఈ సమయంలో ఈ వాగ్దానం, దేవుని యొక్క కృప మన మీద కృమ్మరించబడలాగిన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా నీ గుణాతిశయములను తండ్రి మా మధ్యలో మాకు మరొకసారి జ్ఞప్తికి తెచ్చినందుకు నీకు వందనాలు. నీవు కటాక్షం కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు, నీ ప్రజల విషయమే అత్యంత జాలిని చూపించే దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడో ప్రభా. అయ్యా నువ్వు కృపామయుడవు తండ్రి. అయ్యా నువ్వు పశ్చాత్తాపడి కీడు చేయక నీ ప్రజలకు మేలు చేసే దేవుడు. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడుతున్నారో, రిపెంట్ అవుతున్నారో, అవును ప్రభా, ఈ ఉదయకాలం నీ గుణాతిశయములను బట్టి వందనాలు. ఇప్పటి వరకు తెలిసి తెలవక ఎంతమంది నీ బిడ్డలు ప్రభా పాపంలో, ఆయా టెంప్టేషన్స్ని బట్టి, అపవాదిని బట్టి, శరీర క్రియలను బట్టి, కొందరు వాంటెడ్గా ప్రభా బలహీనతలో, పాపంలో పడిపోయి అయ్యా ఇంకా నీ వైపు తిరగటకు ధైర్యము చాలక అపవాది చెప్పు మాటలకి లోబడుతూ ప్రభా ఇక నువ్వు క్షమించబడవు అని ప్రభా వాడు చెప్పే మాటలకి లోబడుతూ ఎంతమంది నీకు దూరమైనారో, ప్రార్థన జీవితాలు చల్లార్చుకున్నారో, పరిశుద్ధతను పోగొట్టుకున్నారో, నీ సమీపత్వాన్ని, నీ సాంగత్యాన్ని ప్రభా కోల్పోయినారో, ఈరోజు నువ్వు మాట్లాడి ఉంటున్నావు. నువ్వు అత్యంత జాలిగల దేవుడు, కటాక్షించే దేవుడు, అయ్యా కృప కలిగిన దేవుడు అని, నీ వద్దకు వచ్చే నీ ప్రజలను ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదని, నిజముగా నీకు మొరపెట్టే వారికి సమీపంగా నువ్వు ఉంటావని. అవునయ్యా, ఈ సందర్భంలో ప్రభా నీ బిడ్డలందరితో ఈ రీతిగా మీరు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ద్వారా వారు ధైర్యపరచబడాలి, ఆదరించబడాలి. ఏ శ్రమలో, శోధనలో, పాపంలో, బలహీనతలో పడి ఉన్నారో తిరిగి నీ బిడ్డలందరూ నీ సన్నిధికి దినం నడిపించబడాలి. వారు ప్రార్థిస్తూ కనిపెడుతూ ప్రభా ఈ యొక్క వాగ్దానంలో వారు ఏకీభవిస్తున్నారు, ఈ ప్రేయర్లో పాల్గొంటున్నారు. నిశ్చయంగా బిడ్డలందరినీ క్షమించండి, మమ్మల్ని అందరినీ కడగండి, నీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. నీ వాక్కు చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధిపరచమని వేడుకుంటున్నాం. నీ వద్దకు తిరిగి వస్తుండగా వారందరి విషయమై కీడు ఇక కొట్టివేయబడాలా, శ్రమ ఆపివేయబడాలా, పోరాటము లయపరచబడాలా, అద్భుత రీతిలో నీ మేలులు వారు పొందుకున్నట్లుగా మీరే క్షమించి ఆశీర్వదించమని, ఇంకా సంపూర్ణ మారు మనసుతో నీలో కొనసాగుటకు పరిశుద్ధత కలిగి ప్రార్థనతో అనుదినం నేను సమీపించే కృపచేత వారిని నింపమని, నిలబెట్టమని ఇటు తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. దయతో ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ కనికరం, నీ జాలి, నీ కటాక్షం బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ దినం అనారోగ్యాలతో ఉన్న వారికి యేసునామములో స్వస్థత కలుగును గాక, వ్యసన క్రాంతులకు విడుదల కలుగును గాక, చేతబడి అంధకార ప్రభావంతో పీడించబడుతున్న బిడ్డలకు విడుదల కలుగును గాక, కనని గర్భములు తెరవబడును గాక, శరీర బలహీనతలు తీసివేయబడును గాక. ఈరోజు వారి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను, ప్రయాణములను దీవించండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తోడుగుండు మంచి రిజల్ట్స్ ఇవ్వండి ప్రభా. యేసు నామములో ఇదిన ఉద్యోగ ప్రయత్నములు ఆశీర్వదింపబడును గాక. యేసు నామములో తండ్రి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయబడాలి, ఆత్మలో ఎదగాలి, వర్ధిల్లాలి. ఎందరి కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డలు ఉంటున్నారో నీ రక్షణా కార్యం కుటుంబాల్లో జరుగును గాక. అనేకులు ఈ సంవత్సరం రక్షించబడాలి, మారు మనసు పొందాలి, బ్యాప్తిజం పొందాలి, సంఘములో నీలో ప్రభ అంటుకట్టబడాలయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని కోణాల్లో బ్లెస్సింగ్, బ్లాక్ అయిపోయినటువంటి ఆశీర్వాదం ద్వారం తెరవబడాలి ప్రభా. కోర్టు కేసులు కొట్టివేయబడాలి, జయం, న్యాయం నీ పక్షాన ప్రజలకు దయచేయబడును గాక. ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ డేస్ అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని ఇంకా నూతనంగా ఈరోజు నాయన వారు తలపెట్టిన శుభకార్యం అన్నీ వర్ధిల్లును గాక. నీ దయా కిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు, నూరంతల ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం మరొకసారి వినండి. ఇప్పుడే లైక్ చేసి అనేకులకి షేర్ చేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి, ఖమ్మం పట్టణం నందు 7 దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ మరియు ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన
తైలాభిషేక ఆరాధన జరగబోతుంది రేపు ఉదయకాలం 10 గంటలకు మన మందిరంలో. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వాగ్దానం వింటున్నారో, వీడియో చూస్తున్నారో సిద్ధపడండి. రేపటి దినం మీరందరూ వచ్చి పాల్గొనండి. రోగుల కొరకు, గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా సభ అనంతరం దైవజనులు మేము భారముతో వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కనుక ఈ అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగపరచుకుందాం. మీరందరూ వస్తారని ఆశతో ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కోణంలో ఈ సభలో మిమ్మల్ని దర్శించబోతున్నారు. దైవజనులను నిలబెట్టి మరి ఆరాధన జరుగుతుండగా స్వస్థతలు, విడుదల కార్యం, చీకటి శక్తుల నుండి విడుదల ఇవ్వబోతున్నారు. బలమైన వర్తమానాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి తప్పకుండా పాల్గొనండి, అనేకులకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.